సునీత విలియమ్స్ గత 2 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఒక వ్యక్తి ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండడం వల్ల ఎలాంటి హాని కలుగుతుందో ఇప్పుడు చూద్దాం. సునీత విలియమ్స్ ఇంకా బుచ్ బిల్ మోర్ తో కలిసి జూన్ 5వ తేదీన స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి చేరుకునేటప్పటికి వారి అంతరిక్ష నౌక నుండి హీలియం గ్యాస్ లీక్ అయ్యింది. ఇంకా 28 థ్రస్టర్లలో 5 పనిచేయడం ఆపేశాయి. ఈ కారణంగా వారి అంతరిక్ష నౌక భూమిని చేరడం కష్టంగా మారింది. అయితే అంతకాలం అంతరిక్షంలో ఉండడం వల్ల వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాముల కండరాలు ఇంకా ఎముకలు చాలా వేగంగా బలహీనపడతాయి. అలాగే ఫ్రాక్చర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల శరీరంలోని ద్రవాలన్నీ తలవైపు ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది. కంటి చూపు బలహీనపడుతుంది. అంతరిక్షంలో డీహైడ్రేషన్ కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందుకే వారిని వీలైనంత త్వరగా భూమికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది నాసా.